అందరికీ నమస్కారం. పొలిటికల్ సైన్స్‌లో 24థ్ టాపిక్ వచ్చి రాజకీయ పక్షాలు. లక్ష్యం: ఈ రాజకీయ పార్టీలంటే ఏమిటో వివరించి, వర్గీకరించడం, వాటి ప్రధాన విధులను చర్చించడం, వాటి పాత్రను విశదీకరించడం ఈ పాఠం లక్ష్యాలు. విషయక్రమం: పరిచయం, నిర్వచనము, వివరణ, రాజకీయ పక్షాల క్రమ వికాసం, వర్గీకరణ, ఏకపార్టీ వ్యవస్థ, ద్విపార్టీ వ్యవస్థ, బహుపార్టీ వ్యవస్థ, రాజకీయ పక్షాలు విధులు, రాజకీయ పార్టీలు గుణదోషాలు, ప్రజాస్వామ్యంలో వాటి పాత్ర, సారాంశం. పరిచయం: రాజకీయ పక్షాల వ్యవస్థ ప్రజాస్వామ్య విధానానికి మూలాధారం. ప్రజాతంత్ర యంత్రాంగానికి చోదక శక్తిని రాజకీయ పక్షాలు కలిగిస్తాయి. రాజకీయ పక్షాలు లేని ప్రజాస్వామ్యం గందరగోళానికి దారితీస్తుందని నానుడి. కనుక రాజకీయ పక్షాలు ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన భిన్నమైన అభిప్రాయాలను నిర్మాణాత్మకంగా మలిచి ప్రభుత్వం సజావుగా నడవడానికి దోహదం చేస్తాయి. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య సంధానకర్తలుగా రాజకీయ పక్షాలు కీలకమైన పాత్రను వహిస్తాయి. ప్రజాస్వామ్య దేశాలలో ఈ పార్టీ వ్యవస్థ రాజ్యాంగేతరమైన శక్తిగా వృద్ధి చెందింది. జన రాజకీయ జీవనానికి అనివార్యమై ఆధునిక ప్రభుత్వాల మనుగడకు నిలకడను కలిగిస్తున్నాయి. నిర్వచనము, వివరణ. ఎంతోమంది రాజనీతి శాస్త్రవేత్తలు రాజకీయ పక్షాన్ని ఎన్నో విధాలుగా నిర్వచించారు. వాటిలో ప్రధానమైన వాటిని క్రింద ఇవ్వడం జరిగింది. ఏదో ఒక నియమాన్ని కానీ లేక విధానాన్ని కానీ సమర్థిస్తూ రాజ్యాంగబద్ధమైన పద్ధతుల ద్వారా ప్రభుత్వాన్ని చేపట్టడానికి కృషి చేసే వ్యవస్థీకృత సంస్థయే రాజకీయ పక్షం. మేకైవా. A political party is an association organized in support of same principle or policy which by constitutional means endeavors to make the determinant of government. MacIver. తామందరూ అంగీకరించిన ఒక నిర్దిష్ట నియమాన్ని అనుసరించి జాతి ప్రయోజనాలకై సమిష్టిగా కృషి చేయడానికి ఐక్యమైన వ్యక్తుల సముదాయమే రాజకీయ పక్షం. ఎడ్మండ్ బర్గ్. A political party is a body of men united for promoting their joint endeavors the national interests upon same particular principles in which they are agreed. ఎడ్మండ్ బర్గ్. ఓకే, వివరణ. పై నిర్వచనాలను బట్టి ప్రతి రాజకీయ పక్షం ఈ క్రింది లక్షణాలను కలిగి ఉండాలని తెలుస్తుంది. రాజకీయ పక్షపు సభ్యుల మధ్య సిద్ధాంతాలకు సంబంధించి మౌలికమైన అంగీకారం ఉండాలి. ఏకాభిప్రాయం కలిగిన సభ్యులు సక్రమమైన పద్ధతిలో సంఘటితమవ్వాలి. పై విధంగా సంఘటితమైన వ్యక్తులు నిర్దిష్టమైన కార్యక్రమాన్ని రూపొందించుకోవాలి. అలాంటి కార్యక్రమాన్ని రాజ్యాంగబద్ధమైన పద్ధతుల ద్వారా మాత్రమే అమలుపరచడానికి ప్రయత్నించాలి. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా జాతి మొత్తానికి మెలుగు కలిగించేందుకే కృషి చేయాలి. కేవలం ఒక వర్గ ప్రయోజనానికో లేక స్వప్రయోజనానికో మాత్రమే పనిచేసే రాజకీయ పక్షం ఒక ముఠా స్థాయికి లేక గుంపు స్థాయికి దిగజారిపోతుందే తప్ప జాతీయ స్థాయిలో జాతి ప్రయోజనాలకు దోహదం చేయలేదు. జా రూసెక్ అభిప్రాయంలో ఒక రాజకీయ పక్షం సుస్థిరంగా ఉండటానికి సిద్ధాంతాలు, వ్యవస్థ అవసరం. రాజకీయ పక్షాల క్రమ వికాసం. రాజకీయ పక్షాలు ఆకస్మికంగా పుట్టుకొచ్చినవి కావు. ఇవి ఆవిర్భవించి ఒక శతాబ్దం దాటినా అంతకు పూర్వం ఇవి ఇతర రూపాలలో అసంఘటితంగా ఉంటూ వచ్చాయి. రాజకీయ పక్షాలు ఈనాడు విశ్వవ్యాప్తమైనాయి. ప్రజాస్వామిక దేశాలలో ఇవి రోజురోజుకు వృద్ధి చెందుతున్నాయి. వయోజన ఓటింగ్ హక్కు విస్తరిస్తున్న కొలది రాజకీయ పక్షాల ఆవశ్యకత కూడా పెరిగిపోతుంది. ఆర్థిక, సాంఘిక, మత విశ్వాస, రాజకీయ సిద్ధాంతాల ప్రాతిపదికగా అనేక రాజకీయ పక్షాలు ఆవిర్భవించాయి. పార్టీ వ్యవస్థ మొదట ఇంగ్లాండ్లో ఆవిర్భవించింది. ఇంగ్లాండ్లో జరిగిన రక్తరహిత విప్లవం, గ్లోరియస్ రివల్యూషన్ ఈ పార్టీ వ్యవస్థకు నాంది పలికింది. తర్వాత ఈ పార్టీ వ్యవస్థ అమెరికా వంటి ఇతర ప్రజాస్వామిక దేశాలకు విస్తరించింది. ఈనాడు దాదాపు అన్ని దేశాలలోనూ రాజకీయ పక్షాలు ఉన్నాయి. వర్గీకరణం. రాజకీయ పక్షాలను స్థూలంగా 3 విధాలుగా వర్గీకరించు. అవి: ఏకపార్టీ వ్యవస్థ, ది సింగిల్ పార్టీ సిస్టమ్; ద్విపార్టీ వ్యవస్థ, ది 2 పార్టీ సిస్టమ్ ఆఫ్ బయోపార్టీ సిస్టమ్; బహుపార్టీ వ్యవస్థ, ది మల్టిపుల్ పార్టీ సిస్టమ్. ఏకపార్టీ వ్యవస్థ ఉదాహరణ: పూర్వపు సోవియట్ యూనియన్లో కమ్యూనిస్ట్ పార్టీ, ఇరాక్లో బాత్ పార్టీ, చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ. లక్షణాలు: ఏకపార్టీ విధానం అమలులో ఉన్న దేశం ఒకే పార్టీ ఉంటుంది. సంపూర్ణ అధికారతత్వం, పార్టీపై నాయకుని పూర్తి ఆధిపత్యం, సర్వోన్నతమైన సర్వశక్తివంతమైన పార్టీ సిద్ధాంతాలు దీని ప్రధాన లక్షణాలు. పార్టీకి విరుద్ధంగా కానీ లేక సమాంతరంగా కానీ మరొక పార్టీ ఉండడానికి వీలులేదు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం ఉండదు. ఏకపార్టీ విధానం అమలులో ఉన్న దేశాలలో పౌర హక్కులు చాలా పరిమితంగా ఉంటాయి. ప్రజాస్వామ్యంలో వలె ఈ విధానంలో మరో పార్టీ ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండదు. ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు మాత్రమే ఎన్నికలలో పోటీ చేస్తారు కనుక అదే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అందువలన ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఆస్కారం ఉండదు.
న్యాయశాఖకు స్వతంత్ర ప్రతిపత్తి ఉండదు. ప్రభుత్వ శాసనాలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే న్యాయమూర్తులు తీర్పులు చెప్పవలసి ఉంటుంది. ఏకపార్టీ విధానం ప్రయోజనాలు. ఏకపార్టీ విధానంలో భావసారూప్యత, పాలనా దక్షత, సత్వరంగా నిర్ణయాలు చేయడానికి వీలు. ప్రభుత్వ నిర్వహణ వ్యయంలో పొదుపు, క్రమశిక్షణ ప్రధానమైన ప్రయోజనాలు. అత్యవసర పరిస్థితుల్లో ఏకపార్టీ విధానం సమర్థవంతంగా పనిచేస్తుంది. అసమ్మతి వర్గాల బెదిరింపులు, పార్టీ ఫిరాయింపులు, అవినీతి కనిపించవు. దోషాలు. ప్రజలకు రాజకీయ స్వేచ్ఛ ఉండదు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య తేడా ఉండదు. క్రమశిక్షణ పేరుతో స్వేచ్ఛను అణచివేస్తారు. ప్రభుత్వ యంత్రాంగం నిరంకుశంగాను, ఏకపక్షంగాను వ్యవహరిస్తుంది. రెండు పార్టీల వ్యవస్థ. ఒక దేశంలో రెండు ప్రధాన రాజకీయ పక్షాలుంటాయి. దానిని ద్విపార్టీ పద్ధతి అంటారు. అమెరికా, ఇంగ్లాండ్ దేశాలు దీనికి ఉదాహరణలు. ఈ విధానంలో రెండు ప్రధానమైన రాజకీయ పక్షాలుంటాయి. సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుచుకున్న పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే తక్కువ స్థానాలను పొందిన రెండవ పార్టీ ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది. ద్విపార్టీ పద్ధతి 17వ శతాబ్దంలో బ్రిటన్లో ప్రారంభమైంది. ప్రయోజనాలు. ద్విపార్టీ విధానంలో ప్రధానంగా రెండు పార్టీలు మాత్రమే ఉండటం చేత ప్రతిపక్షం శక్తివంతంగా, సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రత్యామ్నాయ ప్రభుత్వానికి ఏర్పరచడానికి ఇబ్బందులు ఉండవు. అధికార పక్షం కూడా ప్రతిపక్షం విమర్శించి రచ్చకిడుస్తుందనే భయం చేత జాగ్రత్తగాను, బాధ్యతాయుతంగాను వ్యవహరిస్తుంది. ఈ విధానంలో మిశ్రమ ప్రభుత్వాల బెడద కానీ, పార్టీ ఫిరాయింపుల బెదిరింపులు కానీ, అస్థిర ప్రభుత్వాలు కానీ ఉండవు. దోషాలు. రెండు పార్టీల విధానంలో ఓటర్లకు పార్టీని ఎన్నుకోవడంలో ఎక్కువ స్వేచ్ఛ ఉండదు. ఉన్న రెండు పార్టీలు మంచివి కాకపోతే రెండు చట్టబట్టలో ఏదో ఒక చెడ్డదానిని మాత్రమే ఎన్నుకొనక తప్పదు. అధికారం కొరకే ప్రతిపక్షం ఎంతటి నీచానికైనా దిగజారవచ్చు. శాసనసభలో మెజారిటీ బలం చేసుకుని పాలక పక్షము, మంత్రివర్గము నియంత్రిత వైఖరిని అవలంబించవచ్చు. తమ స్వార్థ ప్రయోజనాలకై ప్రజాశ్రేయాన్ని త్యాగం చేయవచ్చు. బహుపార్టీ పద్ధతి. ఒక దేశంలో ఎక్కువ పార్టీలు ఉంటూ దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంటే దానిని బహుపార్టీ విధానం అంటారు. ఫ్రాన్స్, ఇండియా, ఇటలీ దేశాలు దీనికి ఉదాహరణలు. బహుపార్టీల పద్ధతి అమలులో ఉన్న దేశాలలో మిశ్రమ లేక సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడానికి పరిస్థితులను దోహదం చేస్తుంటాయి. ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని పరిస్థితుల్లో కొన్ని పార్టీలు ఒక అవగాహనకు రావడం ద్వారా మిశ్రమ మంత్రివర్గాలను ఏర్పాటు చేయవచ్చు. బహుపార్టీ విధానంలో మంత్రిమండలి నియంతృత్వానికి అవకాశం తక్కువ. ప్రభుత్వం పాలకపక్ష భాగస్వాముల మధ్య పరస్పర సంప్రదింపులతోనూ సమాలోచనలతోనూ పనిచేయడం వలన సామరస్యానికి అవకాశం ఉంటుంది. ఎన్నికలలో ఓటర్లకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పార్టీలు పోటీ చేస్తాయి కనుక మంచి పార్టీని ఎన్నుకునే స్వేచ్ఛ ఓటర్ కలిగి ఉంటారు. ప్రజాభిప్రాయానికి తలవొగ్గి ప్రభుత్వం ప్రవర్తిస్తేనే తప్ప అధికారంలో కొనసాగలేదు కనుక ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తారు. దోషాలు. మిశ్రమ మంత్రివర్గాలలో మంత్రులు పరస్పరం కలహాలతోనూ, వివాదాలతోనూ కాలం గడుపుతూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీయవచ్చు. పార్టీ ఫిరాయింపులకు ఈ విధానంలో అవకాశాలు ఎక్కువ. అసమ్మతి వర్గాలు, ముఠాలు, రాజకీయాలు ఈ విధానంలో ఎక్కువ. ఎన్నికల నిర్వహణ ఎంతో వ్యయప్రయాసాలతో కూడి ఉంటుంది. వార్తాపత్రికలంతా నిడివిలో బ్యాలెట్ పత్రాలను ముద్రించిన సంఘటనలు మన దేశంలో ఇటీవల ఎన్నో ఉన్నాయి. ఇలాంటి దోషాలు మరెన్నో ఈ బహుపార్టీ విధానంలో కనిపిస్తాయి. రాజకీయ పక్షాలు, విధులు. ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాలలో రాజకీయ పక్షాలు బహుముఖాలైన విధులు నిర్వర్తిస్తున్నాయి. ఆ మాటకొస్తే రాజకీయ పక్షాలు నిర్వర్తించే విధులపైననే నేటి ప్రజాస్వామిక వ్యవస్థలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇవి నిర్వర్తించే విధులను ఇతమిద్ధంగా నిర్దేశించడం కష్టమైనప్పటికీ ప్రధానమైన వాటిని మాత్రం మనం చర్చించవచ్చు. ఎన్నికల సమయంలో పార్టీ ప్రణాళికలు రూపొందించడం. ఎన్నికలప్పుడు ప్రతి రాజకీయ పక్షం తనదైన రీతిలో తమ ప్రణాళికను లేదా భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించి ప్రజలకు నివేదిస్తుంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో వివరించి వాటికి పరిష్కారాలను అందంగాను, ఆదర్శపాత్రంగాను ఉండే రీతిలో సూచిస్తుంది. నిజానికి అభ్యర్థుల కంటే ఎన్నికలలో ఈ పార్టీ ప్రణాళికలు విజయ సోపానాలుగా పనిచేస్తాయి. ఈ ఎన్నికల ప్రణాళికలను బట్టి రాజకీయ పక్షాలు స్వరూప స్వభావాలు, ఆశయాలు ఏమిటో ప్రజలు గ్రహిస్తారు. ప్రజలను సంఘటితపరచడం. భావసారూప్యం గల వ్యక్తులను సంఘటితపరిచి వారికి రాజకీయ ఉత్సాహాన్ని కలిగించి తమ వైపు ఆకర్షించుకుంటాయి. అభ్యర్థుల ఎంపిక. ఎన్నికల సమయంలో పోటీ చేయడానికి అభ్యర్థుల ఎంపికను ప్రతి రాజకీయ పక్షం చేపడుతుంది. రాజకీయ చైతన్యం, సేవాభావం, జాతీయ దృక్పథం, ప్రజలతో సన్నిహితత్వం వంటి లక్షణాలను కలిగిన అభ్యర్థులను తమ అభ్యర్థులుగా రాజకీయ పార్టీలు ఎన్నికల్లోకి బరిలోకి దించుతాయి. అయితే కులం, మతం వంటి ప్రచ్ఛన్న విజయావకాశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం మామూలు. ప్రభుత్వాన్ని నిర్మించడం. ఏ రాజకీయ పక్షానికైనా అంతిమ లక్ష్యం రాజ్యాధికారాన్ని చేపట్టడం. తాను ప్రకటించే ఆశయాలు నెరవేర్చడానికే ప్రభుత్వాధికారాన్ని కోరుకుంటుంది. ఆ మేరకు ఎన్నికలలో పోటీ చేస్తుంది. ప్రజలు ఆ పార్టీని ఎన్నికలలో గెలిపిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఒకవేళ ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి నిర్దిష్టమైన సంఖ్యాబలం లేకపోతే
భావ సారూప్యత కలిగిన మిత్రపక్షాలు సంఘటితమై మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. శాసన కార్యనిర్వాహక శాఖల మధ్య సయోధ్య. పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానంలో కార్యనిర్వాహక శాఖను శాసన శాఖే సృష్టిస్తుంది. ఏ రాజకీయ పార్టీ ఎన్నికలలో గెలుపొందితే అది మాత్రమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతి. శాసన శాఖలో సభ్యత్వాన్ని పొందిన వ్యక్తులే మంత్రులుగా నియమించబడతారు. మంత్రివర్గము పరిపాలక లేక కార్యనిర్వాహక శాఖగా రూపొందుతుంది. అంటే మంత్రివర్గంలో గల సభ్యులు శాసనసభ్యులు కూడా కావడం చేత రెండు ప్రభుత్వాంగాల మధ్య పరస్పర సహకారం సయోధ్య ఏర్పడతాయి. ప్రభుత్వాంగాలైన శాసన కార్యనిర్వాహక శాఖల మధ్య సయోధ్యను సాధించడంలో రాజకీయ పార్టీ లేక అధికార పార్టీ కీలక పాత్ర వహిస్తోంది. ఇది ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడుతుంది. వాస్తవానికి అధికార పార్టీకి చెందిన అగ్రనాయకులంతా ఎన్నికలలో గెలుపొంది ప్రభుత్వంలో ఉన్నత పదవులను అలంకరిస్తారు. ప్రతిపక్షంగా వ్యవహరించడం. బాధ్యతగల ప్రతిపక్షంగా వ్యవహరించడం రాజకీయ పార్టీల విధులలో ప్రధానమైనది. సార్వత్రిక ఎన్నికలలో అధిక స్థానాలను గెలుపొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అధికారాన్ని చేపడితే తక్కువ స్థానాలను సాధించుకున్న పార్టీలు ప్రతిపక్షాలుగా వ్యవహరిస్తాయి. అధికార పార్టీ అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను దుయ్యబట్టడం, ప్రభుత్వ విధానాలలోని లోపాలను బహిర్గత చేయడం, అధికార దుర్వినియోగానికి సంబంధించిన సంఘటనలు తగిన సాక్ష్యాధారాలతో ప్రజల ముందుంచడం వంటి ఎన్నో కార్యక్రమాలు ప్రతిపక్షం నిర్వహిస్తుంది. ప్రతిపక్షం అధికారాన్ని చేపట్టడానికి నిర్మించిన రాజకీయ వ్యూహంలో భాగంగా కూడా ఈ విధులు ప్రతిపక్షానికి రాజకీయ లబ్ధిని చేకూర్చుతాయి. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రయోజనాలకు రక్షణ కవచంగా వ్యవహరించవలసిన ప్రతిపక్షం పాలక పక్షానికి తొత్తుగా మారితే నియంతృత్వానికి నిరంకుశత్వానికి దారితీస్తుంది. కాబట్టి రాజ్యాంగ పరిమితులను అతిక్రమించకుండా బాధ్యతాయుతంగాను నిర్మాణాత్మకంగాను నీతిబద్ధంగాను ప్రతిపక్షం వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం. శాసనసభలో అధిక సంఖ్యాబలం ఉన్నంతకాలం పాలకపక్షం అధికారంలో కొనసాగుతుంది. అయితే శాసనసభ విశ్వాసాన్ని కోల్పోతే పాలకపక్షం రాజీనామా చేయాలి. ఆ పరిస్థితుల్లో రాజకీయమైన అనర్థాలకు అవకాశం లేకుండా ప్రతిపక్షం ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అలా ప్రత్యామ్నాయ ప్రభుత్వంగాను రాబోయే ప్రభుత్వంగాను రాజకీయ పార్టీ ప్రజలకు అభిమానపాత్రంగా ఉండేటట్లు వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రజలకు రాజకీయ విద్యా సంస్థలుగా వ్యవహరించడం. ఈనాడు ప్రతి రాజకీయ పార్టీ తన స్వంత పద్ధతులలో రాజకీయ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తూ ఉండటం అందరికీ తెలిసిందే. తన సిద్ధాంతాల పట్ల ప్రజలను ఆకర్షింపజేసి వారికి తమ రాజకీయ శిక్షణ శిబిరాలలోనూ లేదా తమ సొంత రాజకీయ అధ్యయన కేంద్రాలలోనూ చక్కని శిక్షణ ఇస్తుంది. అలా సైద్ధాంతిక శిక్షణ పొందిన సభ్యులు రాజకీయ పార్టీలు నడిపిస్తారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజకీయ విద్య సంస్థాగతంగాను రాజ్యాంగ వ్యవస్థాపరంగాను ప్రతి పౌరునికి ఎంతైనా అవసరం. రాజకీయ పార్టీ గుణదోషాలు. రాజకీయ పార్టీల వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైన వాటిని కింద వివరించడం జరిగింది. ప్రధానమైన సుగుణాలు. ప్రజాస్వామ్యాన్ని సుస్థిరపరుస్తాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల అనివార్యం అవసరం. ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలోనూ ఎన్నికల ప్రక్రియలోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలోనూ శాసనసభా కార్యక్రమాలను నడిపించడంలోనూ రాజకీయ పార్టీల పాత్ర విలువైనది. రాజకీయ పార్టీలు లేకపోతే ప్రాతినిధ్య ప్రజాస్వామ్య వ్యవస్థ రూపం ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్వహణలో విజయవంతం కావడంలో రాజకీయ పార్టీలు అత్యంత నిర్ణయాత్మకమైన పాత్ర పోషిస్తాయి. ప్రజలలో క్రమశిక్షణ నెలకొల్పుతాయి. క్రమశిక్షణ లేని ప్రజలు పశువుల మందలుగా వ్యవహరించి నాగరిక సమాజాన్ని ధ్వంసం చేస్తారు. అయితే రాజకీయ పార్టీలు తమ సభ్యులలో క్రమశిక్షణను పెంచి తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యవహరించేటట్లు తీర్చిదిద్దుతాయి. పార్టీ పట్ల విధేయత, సిద్ధాంతాల పట్ల విశ్వాసం, జాతి ప్రయోజనాల పట్ల నిబద్ధత వంటి ఉన్నత విలువలను ప్రజలలో పెంచడం ద్వారా రాజకీయ వ్యవస్థను నిర్మాణాత్మకంగాను బాధ్యతాయుతంగాను రూపొందిస్తాయి. సభా కార్యక్రమాలను సజావుగా నడిపిస్తాయి. పార్టీ గుర్తుపైన ఎన్నికలలో గెలుపొందిన ప్రజాప్రతినిధులు చట్టసభలలో ఆయా పార్టీల క్రమశిక్షణకు లోబడి వ్యవహరిస్తారు. చట్టసభలలో జరిగే చర్యలు, వాద ప్రతివాదాలు, వివిధ తీర్మానాలు అన్నీ సజావుగా జరగడానికి ఆయా రాజకీయ పార్టీలు తమ సభ్యులపై కొన్ని నిబంధనలు విధిస్తాయి. పార్టీ క్రమశిక్షణ అనేది పార్లమెంటరీ వ్యవస్థకు ముఖ్యమైనది. చర్చా వేదికలుగా పనిచేస్తాయి. ప్రజాస్వామ్యంలో హింసకు, నిర్బంధానికి, నిరంకుశత్వానికి తావులేదు. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంపై శాంతియుత పోరాటాలు జరిపి చర్చా వేదికలు నిర్వహించి ప్రజా సమస్యలను పరిష్కారాలు సూచిస్తాయి. పరస్పరమైన భావ మార్పిడికి ఆస్కారం కలుగజేసి ఒక సమిష్టి అవగాహనకు దోహదం చేస్తాయి. తద్వారా సమాజంలో హింసాయుతమైన పద్ధతులకు అవకాశం ఉండదు. సదవగాహన, సామరస్యం, సహజీవనం, సమ్మతి అనే మహోన్నతమైన విలువలను
రాజకీయ పార్టీలు పరిపుష్టం చేస్తాయి, నియంతృత్వానికి నిరోధిస్తాయి. ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రభుత్వాన్ని నడిపిస్తే, ప్రతిపక్షం ప్రభుత్వాన్ని హద్దుల్లో ఉంచుతుంది. ప్రభుత్వం అనుసరించే తప్పుడు విధానాలను తగిన సాక్ష్యాధారాలతో ప్రతిపక్షం రట్టు చేస్తుంది. పాలకపక్షం చేసే అధికార దుర్వినియోగాన్ని ప్రజలకు తెలియపరిచి, ప్రజలలో రాజకీయ చైతన్యాన్ని కలిగించడం ద్వారా ప్రజా ప్రయోజనాలను కాపాడుతుంది. ప్రతిపక్షమే లేకుంటే ప్రజాస్వామ్యం నిరపేక్ష రాజరికానికో, అరాచకానికో లేక నియంతృత్వానికో దారితీసే ప్రమాదం ఉంది. రాజకీయ పార్టీలు అలాంటి అవాంఛనీయ పోకడలను నిరోధిస్తాయి, ఎన్నికల ప్రక్రియను సరళం చేస్తాయి. ప్రజాస్వామ్యానికి సార్వత్రిక ఎన్నికలు జీవనాడులు. రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను, కార్యక్రమాలను ప్రజల ముందు ఉంచుతాయి. తమ పార్టీ అభ్యర్థులు ఎన్నికలలో పోటీకి నిలబడతాయి. వారి విజయానికి ప్రచారం చేస్తాయి. ఎన్నికల నిర్వహణ గురించి చక్కని అవగాహన కలిగిస్తాయి. దీనివలన అభ్యర్థులుగా, స్వతంత్రులుగా పోటీ చేసి ప్రజలను గందరగోళంలో పడనీయకుండా ఉండడానికి చాలా వరకు దోహదం చేస్తాయి. అభ్యర్థుల మధ్య కాకుండా పార్టీల మధ్యనే ఎన్నికల పోటీకి రంగం సిద్ధమవుతుంది. దీనివలన ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వానికి, అటు రాజకీయ పార్టీలకు, మరోప్రక్క ఓటర్లకు సౌకర్యం కలుగుతుంది. రాజకీయ విద్యా వికాసాలను పెంపొందిస్తాయి. రాజకీయ పార్టీలు ప్రజాభిప్రాయ ప్రకటన సాధనాలుగా విశేషమైన విద్యా విలువలను కలిగి ఉన్నాయని లార్డ్ బ్రైస్ అభిప్రాయం. రాజకీయ పార్టీల ప్రచారం, బహిరంగోపన్యాసాలు, వివిధ రకాల పద్ధతుల ద్వారా ఓటర్లను ఆకర్షించడం వంటి వ్యూహాత్మకమైన ఎన్నికల తతంగమంతా నిజానికి రాజకీయ విద్యాపరమైనవే. రాజకీయ సమాచారాన్ని, చైతన్యాన్ని, భాగస్వామ్యాన్ని సంపుటీకరించే ప్రక్రియ నేటి ప్రజాస్వామ్యానికి పెట్టని కోట వంటిది. దోషాలు సామాజిక జీవనాన్ని కలుషితం చేస్తాయి. రాజకీయ పార్టీలు పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాలను కలిగి ఉన్నట్లయితే ఆ మేరకు సమాజం రాజకీయంగా విభజింపబడుతుంది. దీనివల్ల ప్రజలు వర్గాలుగాను, ముఠాలుగాను చీలిపోతారు. భావసారూప్యత కలిగిన పార్టీలు కూడా తమ ఉనికి కోసం భిన్నమైన పేర్లు పెట్టుకుని ప్రజల ముందుకు రావడం ఈనాడు సహజంగా మనకు కనిపిస్తున్న విషయం. ఒక కోణంలో పరిశీలిస్తే పెక్కు పార్టీల మధ్య సైద్ధాంతికంగా విభజన రేఖ కనిపించదు. కాగా పార్టీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో హింస, ప్రతిఘటన, కక్షలు పెచ్చరిల్లిపోవడం మనం చూస్తూనే ఉన్నాం. వీటన్నిటి వలన సామాజిక జీవనం కలుషితమై బ్రతుకే దుర్భరము, భద్రతారహితముగా అవుతుంది. జాతీయ ప్రయోజనం నిర్లక్ష్యం చేయబడతాయి. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు ప్రధానంగా అధికారంలోకి రావడానికి తన శక్తి సామర్థ్యాలను వినియోగిస్తాడు. ఈ ప్రయత్నంలో జాతీయ విలువలను, ప్రజా ప్రయోజనాలను సైతం నిర్లక్ష్యం చేస్తారు. కుల, మత, ప్రాంతీయ, భాషా విభేదాలను ప్రజలలో రెచ్చగొట్టి ఎన్నికలలో ఎలాగైనా గెలవడానికి ప్రయత్నిస్తారు. జాతీయ దృక్పథాన్ని, జాతీయ ప్రయోజనాలను పట్టించుకోరు. పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్న నేటి రాజకీయ పార్టీలు, వాటి నాయకుల పోకడలు ఈ విషయాన్ని విషదం చేస్తాయి. దేశ స్వాతంత్ర సమగ్రతలకు హాని కలిగిస్తాయి. ప్రతి ప్రాంతీయ పార్టీ ఆ ప్రాంతపు ప్రయోజనాలకి ప్రాధాన్యత ఇస్తుంది. ఒక ప్రాంత ప్రజల భాష, వేషధారణ, చరిత్ర, ఆత్మగౌరవం, మతం, సంస్కృతి వంటి అంశాలపై ఈ ప్రాంతీయ పార్టీలు పుడతాయి. ప్రజల్లో ఆ అంశాలు విపరీతంగా ప్రచారం చేసి ప్రజలను తమ వైపు తిప్పుకుంటాయి. స్వతంత్ర జాతి, దేశ నినాదాలను సృష్టించి దేశ సమగ్రతను, సమైక్యతను విచ్ఛిన్నం చేయడానికి పూనుకుంటాయి. పార్టీ క్రమశిక్షణ వ్యక్తిత్వాన్ని హరిస్తుంది. పార్టీ క్రమశిక్షణ వ్యక్తిత్వాన్ని హరిస్తుంది. ప్రతి రాజకీయ పార్టీ క్రమశిక్షణ పేరిట తమ సభ్యులను కట్టివేస్తుంది. పార్టీ సిద్ధాంతం పేరిట వ్యక్తిగతమైన విలువలు, విశ్వాసాలు, ప్రతిభా వికాసాలు హరించబడతాయి. పార్టీ నిర్దేశాల మేరకు చట్టసభలలో సభ్యులు వ్యవహరించవలసి ఉండటం వలన ఎంతటి ఆత్మవంచన, వివేకరాహిత్యం జరుగుతున్నదో అందరికీ తెలిసిందే. ప్రాతినిధ్య ప్రభుత్వాన్ని విశేషంగా సమర్థించిన జాన్ స్టూవర్ట్ మిల్ పార్టీ క్రమశిక్షణను తీవ్రంగా నిరసించారు. విజేతృభాగ పద్ధతిని సమర్థిస్తాయి. ఎన్నికలలో గెలిచిన పార్టీ ప్రభుత్వాన్ని నిర్వహించడం ప్రజాస్వామ్య లక్షణం. పాలక పక్షం తన పార్టీ సభ్యులకు, సానుభూతిపరులకు, ఎన్నికలలో నిధులు సమకూర్చిన వర్గాలకు ప్రభుత్వంలో పదవులను పంపిణీ చేయడం సహజమైన విషయం. ఏ పాలకపక్షమైనా తన పార్టీ సభ్యులకు రాజకీయమైన పదవులను, ప్రభుత్వ ఉద్యోగాలను దానం చేయడాన్ని విజేతృభాగ పద్ధతి, స్పాయిల్ సిస్టమ్ అంటారు. పేరుకు ఈ పద్ధతి అమెరికాలో అమలులో ఉన్నట్లు చెప్పబడుతున్న ప్రతి పార్టీ ప్రభుత్వంలోనూ ఇది వ్రేళ్లునుకొని ఉంది. ఈ పద్ధతి మౌలికమైన ప్రతిభ, యోగ్యత లక్షణాలను విస్మరించడంతో పాటుగా నీతిహీనులు, అసమర్థులైన పార్టీ సభ్యులను పెద్ద పదవుల్లో ప్రతిష్ఠించడం మనకందరికీ తెలిసిందే. స్వార్థపరులను మహోన్నతులుగా అందలం ఎక్కిస్తాయి. రాజకీయ పార్టీలు వాటి నాయకుల చేతిలో పావుల వంటివి. అక్రమ మార్గాల ద్వారా కోటికి పడగలెత్తిన సంపన్నులకు
రాజకీయ పార్టీలు ఆశ్రయాన్ని కల్పించి ఆపదలో ఆదుకుంటాయి. అలాంటి దుర్జనులకు చక్కని ప్రచారాన్ని ఇచ్చి ప్రజల ముందు అధర్మనీయులుగాను త్యాగధనులుగాను నిలబెడతాయి. తద్వారా వారికి రాజకీయ లబ్ధిని సంపాదించి పెడతాయి. దీనివలన ప్రజా జీవనంలో నీతి నియమాలు నశించి ప్రజలు దోపిడీకి దుర్భర క్లేశాలకు గురి కావాల్సి వస్తుంది. రాజకీయ అజ్ఞానులకు అధికారం, అక్షర జ్ఞానం లేని సంపన్నులకు, మూర్ఖులైన పొగరబోతులకు, వాగ్దానకరణులకు రాజకీయ పార్టీలు రక్షణ కవచాలుగాను అధికార సోపానాలుగాను ఉపయోగపడతాయి. వీరు ఊహాతీతమైన తమ యుక్తులతో ప్రజలను తమ వైపు తిప్పుకుంటారు. వాస్తవాలను సైతం నమ్మలేనంతగా ప్రజలను ఆకట్టుకుంటారు. ప్రతిపక్షం విచక్షణ రహితంగా విమర్శలు చేస్తుంది. ప్రతిపక్షం పాలక పక్షాన్ని అవినీతి వలయంగాను ముఠాల నిలయంగాను చిత్రించి గద్దె దించాలనే ప్రయత్నంలో ప్రతి విషయాన్ని గుణదోష విచక్షణ లేకుండా విమర్శించడం ఈనాడు ఆనవాయితీగా ఉంది. స్వార్థపరమైన కుహన రాజకీయాలను ప్రోత్సహించి ప్రజా ప్రయోజనాలను భంగపరుస్తాయి. తాత్కాలిక రాజకీయ లాభం కోసం శాశ్వత జాతి ప్రయోజనాలను పణంగా పెట్టే ప్రతిపక్షాలు క్రొత్త కాదు. ఇలాంటి దోషాలు రాజకీయ పార్టీలను ఆవరించి ఉండటం వలన ఏ పార్టీ నీతిమంతమో ఏ పార్టీ నీతి రహితమో గ్రహించడం కష్టమవుతుంది. అందువలన పార్టీ రహిత ప్రజాస్వామ్యమే పార్టీలెస్ డెమోక్రసీ ఉత్తమమైన విధానమని కొందరి అభిప్రాయం. అయితే పార్టీ రహిత ప్రజాస్వామ్య వ్యవస్థ ఈనాటి పరిస్థితుల్లో అసంభవమైన రాజకీయ ప్రయోగం అనిపిస్తుంది. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో వాటి పాత్ర. విశ్వజనీన వయోజన ఓటింగ్ విస్తరించడంతో ప్రజాస్వామిక వ్యవస్థకు, అందులోనూ ముఖ్యంగా రాజకీయ పార్టీ వ్యవస్థకు ఎనలేని ప్రాముఖ్యత వచ్చింది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దినదిన ప్రవర్ధమానమవుతున్న ఈ రోజులలో రాజకీయ పార్టీలు మాన్యుడిని సామాన్యుడిని సమానమైన స్థాయిలో నిలబెట్టడం గమనార్హం. ఒక వ్యక్తి ఒక ఓటు అనే సూత్రం ప్రజాస్వామ్యానికి ప్రాతిపదిక, రాజకీయ సమానత్వానికి ఈ సూత్రమే ఊపిరి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే పాత్ర ఎంత విలువైనదో రాజకీయ వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియ స్పష్టం చేస్తాయి. రాజకీయ పార్టీలు ప్రజాస్వామిక సమాజంలో అంతర్వాహినులు. ప్రతి రాజకీయ పార్టీ తనదైన రీతిలో కేవలం వయోజనులని కాకుండా ఇటు విద్యార్థులను, అటు కార్మికులను, మరోవైపు ఉద్యోగులను, తదితర వర్గాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీని ఫలితంగా ఆయా సంస్థలలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఉపాంగాలు లేదా అనుబంధ సంస్థలు ఏర్పడుతున్నాయి. నిశ్చితంగా ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ, ప్రతి వర్గము ఏదో ఒక రాజకీయ పార్టీ పట్ల ఆకర్షితులు కావడమో లేక అనుబంధితులు కావడమో జరుగుతున్నది. ప్రచార రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన సాంకేతిక పరిజ్ఞానం వలన రాజకీయ పార్టీలు జనజీవితాలలో సైతం మహత్తరమైన పాత్ర వహిస్తున్నాయి. కేవలం నామమాత్రమైన చందా చెల్లించి పుస్తక రూపంలో ఉండే పార్టీ సిద్ధాంతాలను ఆకలింపు చేసుకుని ఆయా పార్టీల సభ్యులు నిర్వహించే పాత్ర ఈనాడు పూర్తిగా మారిపోయింది. విద్యుత్ ప్రేరకాలతో అనూహ్యమైన రీతిలో దృశ్య శ్రవణ ప్రచార సాధనాలు ప్రతి వ్యక్తిని రాజకీయ పార్టీలలో మమేకం చేస్తున్నాయి. పార్టీ సిద్ధాంతాలను అవగాహన చేసుకోవడానికి లేదా వాటి కార్యక్రమ సరళిని అనుసరించడానికి అచ్చు రూపంలో ఉండే కాగితాల కంటే దృశ్య శ్రవణ రూపాలలో ప్రజలను హత్తుకునే ప్రచార సాధనాలు ఎంతో కీలకమైనవి. సభ్యుల చందాలతోనూ రాజకీయ పార్టీలు నిర్వహించబడే రోజులు పోయినాయి. వ్యవస్థిత వ్యాపారాంగం నుండి కొన్ని సందర్భాలలో భావసారూప్యత కలిగిన విదేశీ పార్టీల నుండి కూడా రాజకీయ పార్టీలు నిధులను సమకూర్చుకుంటూ తమ కార్యక్రమాలను నడిపిస్తున్నాయి. ఈ కోణంలో పరిశీలిస్తే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే పాత్రకు రాజకీయేతర అంశాలు కూడా ఏ విధంగా దోహదం చేస్తాయో మనకు తెలుస్తుంది. ప్రజాస్వామ్యానికి రాజకీయ పార్టీలు ఎంత అవసరమో రాజకీయ పార్టీల మనుగడకు, నిర్వహణకు ప్రజాస్వామిక ప్రక్రియ అంతకంటే ఎక్కువ అవసరం. ప్రజాస్వామిక ప్రక్రియలను ఉల్లంఘించిన ఏ రాజకీయ పార్టీ అయినా నియంతృత్వ ధోరణులను సంతరించుకొని ఎక్కువ కాలం జీవించలేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి పార్టీ వ్యవస్థ జీవనాడి. పార్టీల పద్ధతిలోని సుగుణమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వ అవకాశమే పార్లమెంటరీ వ్యవస్థకు స్థిరత్వాన్ని కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ప్రజలకు ప్రభుత్వాన్ని మధ్య సంధానకర్తలుగాను, ప్రజాభిప్రాయ ప్రకటన సాధనలుగాను, ప్రభుత్వ నియంతృత్వ నిరోధకాలుగాను, ప్రజాస్వేచ్ఛ పరిరక్షకులుగాను నిరుపమానమైన పాత్రను నిర్వహిస్తున్నాయి. సారాంశం: ప్రజాస్వామ్య వ్యవస్థ విజయవంతం కావడానికి నిర్మాణాత్మక, బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించే రాజకీయ పార్టీలు అత్యంత ఆవశ్యకాలు. రాజకీయ పార్టీలు లేని మానవ సమాజం అనాగరికంగాను, చైతన్యరహితంగాను కనిపిస్తుంది. ఆ మాటకొస్తే పార్టీ పద్ధతి అతి సహజమైన పరిణామాన్ని కొందరంటారు. పార్టీ పద్ధతి లేకపోతే రాజ్యానికి చైతన్యం కానీ, స్వయం నిర్ణయం కానీ ఉండవని
మెకైవర్ పేర్కొన్నారు. పార్టీ పద్ధతి మానవ స్వభావానికి అనుగుణంగా ఉంటుందని, తమలో ఉన్న విభిన్న భావాలను బట్టి ప్రజలు వివిధ పార్టీలుగా విభజింపబడతారని కొందరంటారు. పార్టీ వ్యవస్థ వలన ప్రయోజనాలు ఉన్నాయి, అలాగే దోషాలు ఉన్నాయి. వాటి గుణదోషాలను మనం ముందు పేజీలలో చర్చించడం జరుగుతుంది. అలాగే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే పాత్ర మనం నిశితంగా పరిశీలించాలి. ఏది ఏమైనా బాధ్యతాయుత దృక్పథం, నిర్మాణాత్మకమైన కార్యక్రమం, క్రమశిక్షణ అనేవి ఏ రాజకీయ పార్టీకైనా ఉండవలసిన లక్షణాలు. ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెట్టి ప్రభుత్వాధికారాన్ని చేపట్టాలని మాత్రమే ప్రయత్నించే ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారుతుంది. అలాంటి అవాంఛనీయమైన దుష్ట స్వార్థపూరిత రాజకీయ పార్టీల ఆటలను అరికట్టడం ప్రతి పౌరుని కర్తవ్యం. థ్యాంక్ యూ.